రైట్. హలో కుమ్మరాజ్, హలో బీసీ, చెలో హాలియా. కవయిత్రి మొల్లమాంబ విగ్రహ ప్రతిష్ట కొరకు అడ్డంకులు తొలగించుకున్నటకు సమావేశం. నవంబర్ 24న రాష్ట్రంలోని కుమ్మర్లంతా బీసీ నాయకులతో జత చేసుకొని హాలియాకు తరలిరండి. కార్యక్రమానికి బీసీల ముద్దు బిడ్డ తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ గారు హాజరవుతా ఉన్నారు. సో ఇక్కడ మొల్లమాంబ ఎవరైతే ఉన్నారో దా రండి, దా బీసీ సోదరా దా. గతంలో మనం నాగార్జున సాగర్ ఎమ్మెల్యే గారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఏమని? మొల్ల విగ్రహానికి సంబంధించినటువంటి దిమ్మెలను మీరు కూల్చివేయడం జరిగింది. దానికి మీరు చెప్పినటువంటి కారణాలు సాహేతుకంగా లేవు. అక్కడ మాధవరెడ్డి విగ్రహం ఉండొచ్చు, కానీ ఈ బీసీల ఆత్మగౌరవంగా ఉన్నటువంటి మొల్లమాంబ, ఈ కుమ్మర బిడ్డ, ఈ మొల్లమాంబ విగ్రహాన్ని పెట్టుకుంటే జేసీబీతోని ఆ దిమ్మెను లేపి ట్రాక్టర్లు వేసుకొని పోయినటువంటి పరిస్థితి. మేము ఒక్కటే అడుగుతా ఉన్నాం, నిజంగా ఆడ హైవేకి విగ్రహాలు అడ్డనుకుంటే ఉన్న విగ్రహాలను తొలగిస్తారా? అన్ని తీసేసేది. ఉన్న విగ్రహాలన్నా తొలగించండి, లేదంటే మొల్ల విగ్రహం అన్నా కొనసాగించండి. ఇది బీసీల డిమాండ్. ఇక్కడ నాగార్జున సాగర్ ఎమ్మెల్యే గారా మొల్లన అంటే మాకు మొల్లనే ఎక్కువ, మాకు మొల్ల గారు చాలా ఎక్కువ. 24 తారీఖు ఇక్కడ మనం వాస్తవానికి నల్గొండ ఎన్జీ కళాశాలలో మనం మీటింగ్ అనుకున్నాం. కాకపోతే ఏం జరిగిందంటే అక్కడ మన ఎస్సీ సోదరులు ఆత్మగౌరవ సభ పెట్టుకుంటా ఉన్నారు. కాబట్టి అదే వాళ్ళని మళ్ళీ డిస్టర్బ్ చేయడం ఎందుకన్నటువంటి ఉద్దేశంతో వాళ్ళు మన సోదరులే కాబట్టి ఆ సభ విజయవంతం సక్సెస్ఫుల్గా కావాలని కోరుకుంటూ మరొక రోజుకు ఈ నల్గొండది వాయిదా వేసి సేమ్ అదే రోజు చెలో హాలియా, హలో బీసీ చెలో హాలియా. ఇక్కడ బీసీల ఆత్మగౌరవానికి జేసీబీ పోర్ట్లు పెట్టినటువంటి మున్సిపల్ కమిషనర్ గారు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు ఇవాళ ఎంత తారీఖు? 22. 24 నాడు మేము రాకముందుకే ఆడ పెడితేనేమో పెట్టుర్రి, మాకే అభ్యంతరం లేదు. ఎందుకంటే మా బీసీల గుండె మీద జేసీబీ బొక్కెన పెట్టిరు మీరు. కాబట్టి మేము అక్కడికి రాక మీకు ఆల్రెడీ చెప్పినాం, కార్యాచరణ తీసుకుంటామని చెప్పినాం. అయినా కూడా ఏమవుతుందిలే అనుకోరు, మీ ఇష్టం అది, దానికి ఎవడేం చేయలేడు. మీరు తెలంగాణ రాష్ట్రంలో మొత్తం యావత్ కుమ్మర బిడ్డల ఆత్మగౌరవంతో చెలగాటమాడుతూ ఉన్నారు. నాగార్జున సాగర్ ఎమ్మెల్యే గారు, మీరు నాతో ఫోన్లో మాట్లాడినప్పుడు వాళ్ళది ఒక ఊరు ఉంటుంది కుమ్మర వాళ్ళది, ఆ ఊర్లో ఎక్కువ మంది ఉంటారు, ఆడ పెడదాం విగ్రహం అంటాడు. మాధవరెడ్డి గారు ఊరు ఏడ మరి? ఈడ వడపర్తి, ఏడ భువనగిరి కాడ, మళ్ళీ గాడెందుకు పెట్టిరు విగ్రహం? మొల్ల కంటే పెద్దనా మాధవరెడ్డి? మొల్ల కంటే బెల్లి లలితమ్మని హత్య చేయించినటువంటి మాధవరెడ్డి గారి విగ్రహమే అక్కడ ఉంటుంది. మనుషులంతా సమానమని చాటినటువంటి మొల్ల విగ్రహమే వద్దా? ఆరోపణలు లేవా మాధవరెడ్డి గారి మీద? అందుకోసమే నాగార్జున సాగర్ ఎమ్మెల్యే గారు, మీ నాన్నగారి సలహా తీసుకోండి, వద్దంట్లేము. మీ నాన్నగారు సలహా తీసుకొని ఇది సిల్కి గాలివాన అయ్యేటట్టుంది, ఎట్లా చేద్దాము అని చెప్పి ఒక సొల్యూషన్ తీసుకొని మాధవరెడ్డి గారి విగ్రహాన్ని అక్కడి నుంచి తీస్తారా, మొల్ల విగ్రహాన్ని అక్కడ పెడతారా? ఉంటే 2 ఉండాలి, లేకపోతే 1 ఉండాలి, లేకపోతే ఏది ఉండదు. అక్కడ ఏ పార్టీ దిమ్మెలు కూడా అవసరం లేదు, అన్ని తొలగించండి. ఇది రిక్వెస్ట్ అయితే కాదు ఎమ్మెల్యే గారు, నాగార్జున సాగర్ ఎమ్మెల్యే గారు, రిక్వెస్ట్ అయితే కాదు, డిమాండే. ఇది డిమాండే. బరాబర్ మొల్ల విగ్రహం తెచ్చి ఆడ పెడతాం. మీరు కూడా సహకరిస్తారని అనుకుంటున్నాం, ఎందుకంటే మీకు కూడా తీవ్రత అర్థమై ఉంటుంది కాబట్టి మీరు సహకరిస్తారని అనుకుంటున్నాం. 100% సహకరిస్తారు, నాకు డౌట్ ఏం లేదు. కాకపోతే నాన్నని కూడా ఒక మాట అడగండి, నాన్నగారిని కూడా ఒక మాట అడిగి మొల్లమాంబ విగ్రహం పెట్టడం ముందే మీరు అక్కడ కాదయ్యా అనుకుంటే ఆ పిల్లలు రేసి ఆ కథేసి అదంతా చేయకపోతుండే. కానీ చేసిన తర్వాత పట్టపగటిలో అవమానించారు చూసినావా, ఇది మా గుండెల మీద దన్నట్టుంది. అందుకోసమే మొల్ల విగ్రహానికి మేము సరైన నివాళి అర్పించాలనుకుంటున్నాం. ఈ నెల 24 తారీఖున హలో బీసీ చెలో హాలియా, హలో బీసీ చెలో హాలియా. ఇలా కుమ్మర బిడ్డలు మట్టి పాత్రలు చేసి మన జీవితాల్లోకి
ఒక మట్టి పాత్ర ఏందా సస్తే కుండ కూడా అలదే కాదు. పుట్టుక నుంచి చావు వరకు ప్రధాన ఘట్టాలు 3 ఉంటాయి. పుట్టుక ఏదా మాయముంత, తర్వాత పెళ్లి, అది ప్రధాన ఘట్టం, గర్గబుడ్డి అని ఉంటుంది, అది ఉంటది. ఆ తర్వాత చావు, ఇది ఈ 3 ఇంపార్టెంటే. ఈ మూడిటిని వాస్తవ రూపంలోకి తీసుకొచ్చినటువంటి వీళ్ళు అవమానానికి గురైతే ఒప్పుకునేది లేదు. వీళ్ళు మా బీసీ బిడ్డలు, మేమంతా ఒక్కటే. ఇప్పుడు పారిశ్రామిక విప్లవానికి కుమ్మరి చక్రం మీరు ఏమి చెప్పినా మేము వినడానికి సిద్ధంగా లేము. ఎందుకు అవమానం చేసిరు ఈ కుమ్మర జాతిని, మా బీసీలను ఎందుకు అవమానం చేసిరు? నాగార్జున సాగర్ ఎమ్మెల్యే గారు, మీరు ఇవాళ 22, ఇంకొక 2 రోజులు ఉంది, రేపు ఎల్లుండే. మీరు చూస్తా అంటే మా బీసీల సత్తా ఏందో మీరు చూస్తా, మేము కళ్ళారా చూద్దాం అనుకుంటున్నా అంటే మేము రెడీగా ఉన్నాం. మీరు నిర్ణయం తీసుకోరు, మాకేం ఇబ్బంది లేదు. వాళ్ళు ఆ పార్టీ ఈ పార్టీ కాదు, మేము బీసీలం ఫస్ట్, పార్టీల తర్వాత. మేము బీసీలం ఫస్ట్. మీరేమో ఆ పార్టీ ఈ పార్టీ ఇచ్చుకోవచ్చు, పుచ్చుకోవచ్చు, తీసుకోవచ్చు, కాంట్రాక్టులు పంచుకోవచ్చు. మా బీసీలకు ఆత్మగౌరవానికి దెబ్బతాలితే మేము బీసీలు ఒక్కటి కాకూడదా? 100% వస్తాం. మొల్ల విగ్రహానికి దండేసుకొని గౌరవించుకుంటాం. మీరు బీసీల సోదరులారా, ఎక్కడ ఉన్నా, ఆదిలాబాద్ నుంచి ఎక్కడ ఉన్నా, చలో హాలియా, చలో హాలియా. మొల్ల మాంబ మన ఆత్మగౌరవ ప్రతీక. ఈ వర్గాల నుంచి వచ్చినటువంటి బిడ్డకు అవమానం జరుగుతూ ఉంటే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోవడానికి, చూస్తూ కూర్చోవడానికి మేము సిద్ధంగా లేము. ఈ నెల 24 హలో బీసీ చలో హాలియా, హలో బీసీ, హలో బీసీ, చలో. థ్యాంక్ యూ. ఇగో మా సోదరుడు నాగార్జున సాగర్ సోదరుడు పారి పోదాం, నాగార్జున సాగర్ పోదాం. నాగార్జున సాగర్లో హాలియాకు పోదాం. హాలియాలో ఒకటై చెప్తా ఉన్నాం. ఆయన పేరు ఏంది? జయవీర్ రెడ్డి గారు. జయవీర్ రెడ్డి గారు, మీ నాన్న మాటలు వినో, మీ నాన్న బీసీలకు చేసిన కథ మా అందరికి ఇరుకైంది, మాకు తెలియకుండా ఏం లేము. కానీ ఇప్పటికి కూడా మీకు మారేటువంటి ఛాన్స్ ఉంది మంచిగా. సరే, ఇక వాళ్ళంతా చైతన్యవంతమయ్యారు, ఇంకా అప్పట్లేక చూస్తే కుదరదు అనుకుంటే మాత్రం మారండి, మంచి ఛాన్స్ ఉంది. నమస్కారం. పోదాం పైగా 24 తారీఖు తయారు గారు అందరు. ఓకే, రైట్. ఫోటో దిగుదు పార్న, నీ లైవ్ అయిపోయినాక. కరెంటు ఖర్చు లేకుండా కరువుదీరా పంటలు. ప్రజలారా, నేను మీ ఒపీనియన్ కూడా అడుగుతా ఉన్నా. చలో హాలియా కార్యక్రమం చేయడం కరెక్టేనా? ఒక్కసారి ఇది పెట్టు. విరిగిపోయినా చలో, మీరు కూడా ఒపీనియన్లో పాల్గొనండి. ఇక నన్ను అడగకురి పై ఇక బట్టి విక్రమార్క గారి గురించి ఇక నాకు తెలియదు. అది మీరు గడికోపారి నన్ను అంటారు, నేనేమో అడుగుతా, ఆయనేమో ముఖమంతా ఇక ఇట్లా పెడతాడు, ఏంది ఇది బాధ అని. బీసీల ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకునేందుకు చలో హాలియా చేపట్టడం కరెక్టేనా? పోవాల్సిందే అనుకునే వాళ్ళు ఇక్కడ, పోవద్దు అనుకునే వాళ్ళు ఇక్కడ. మీ ఒపీనియన్ తెలియజేయండి. అలాగే లైక్ బటన్ కూడా క్లిక్ చేయండి, షేర్ చేయండి. ఇక్కడ రాహుల్ గాంధీ గారు ఈ కుమ్మరుల గురించి ఒక మంచి వీడియో చేసిండు. ఒకసారి అన్నను అడుగుపో సూర్యవన్ని. కుమ్మరుల గురించి ఒక అద్భుతమైన వీడియో రాహుల్ గాంధీ గారు చేసింది. వాళ్ళ ఇండ్లలో
ఆ మట్టిది చేసుకుంటూ. ఓకే, కుమ్మరి చక్రం చెప్తుండ్రు. అద్భుతంగా ఉంది అది. చేసి వీళ్ళు రాహుల్ గాంధీ గారేమో కుమ్మర్ల ఉనికి ఉండాలి, కుమ్మర్ల ఉనికి చాటుకోవాలని చెప్పి ఆయన ప్రయత్నం చేస్తుంటే మనం వాళ్ళ ఆత్మగౌరవాలు దెబ్బతినేటట్టుగా మనం ప్రవర్తిస్తూ ఉన్నాం. ఇక్కడ వీడియో ఆయన కుండలు చేస్తూ చక్రం చెప్తా. చాలా బాగుండే ఆ వీడియో. ఆయన అంటే కుల వృత్తులు బతకాలి అనేటువంటి ఆకాంక్షతోటి ఆ జాతులు అంతరించిపోతూ ఉన్నాయి, వాటిని రక్షించాలనేటువంటి ఉద్దేశంతో రాహుల్ గాంధీ గారు ఇంకా అదేగా చాలా కార్యక్రమం. ఇక చలో ఇక రాహుల్ గాంధీ గారేమో ఈ తెలంగాణ రాష్ట్రంలో రైతాంగం ఒడ్ల గురించి నేను మాట్లాడినటువంటిది. ఇది రుణమాఫీకి సంబంధించి, రైతులకు సంబంధించి. ఇగో రాహుల్ గాంధీ గారు ఏం చేస్తున్నాడో చూడండి. ఈ కుమ్మరుల ఇళ్లలో కూర్చొని వాళ్ళ జీవితాలని అట్లా మట్టి కలిపి చూస్తా ఉంటే మనమేమో వాళ్ళ జీవితాలను మట్టిలో కలిపి పనిచేస్తాం. ఇది రాహుల్ గాంధీ గారి ఆలోచన. ఇక్కడ జరుగుతుంది ఏంది? ఇలా కుమ్మర సోదరులారా, రాహుల్ గాంధీ గారు మన జీవితాల్లోకి, మన ఇళ్లలోకి తొంగి చూస్తున్నటువంటి బిడ్డ. వీళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో అది తప్పు. సుశీరా, వీళ్ళ జీవితాలు మార్చడానికి రాహుల్ గాంధీ గారు ఆలోచన చేస్తూ ఉంటే ఇక్కడ వాళ్ళ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి ఉన్నాడా సూర్య? రమ్మని వచ్చినాక ఒకసారి మనం ఇక్కడ ఒక పోల్ కూడా పెట్టుకున్నాం. ఏంటంటే బీసీల ఆత్మగౌరవాన్ని నిలుపుకునేందుకు చెలో హాలియా చేపట్టడం కరెక్టేనా? పోవలసిందే అని 186% మంది చెప్తున్నారు. 186% మంది ప్రజలు పోవలసిందే అని చెప్తా ఉన్నారు. చలో పోదాం పరిగా. మీరు తెలుగులో అనర్గళంగా రాయగలరా? స్పష్టంగా మాట్లాడగలరా? మాటలకు తగ్గట్టు అభినయించగలరా? అయితే ఇంకెందుకు ఆలస్యం? క్యూన్యూస్ మీకు ఒక మంచి అవకాశాన్ని ఇస్తుంది. క్యూన్యూస్ లో పనిచేయటకు లేడీ యాంకర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. QNewsAds@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.